తెలంగాణ కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు ఫ్రీ ఇంటర్ అడ్మిషన్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు మార్చి 2026 10వ తరగతి పరీక్షల్లో 400 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అవకాశం లేదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా విద్యార్థి శాశ్వత నివాస జిల్లా ఆధారంగానే జరుగుతుంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి వీలులేదు. ఫ్రీ ఇంటర్ అడ్మిషన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీకి చెందిన విద్యార్థులైతే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. బీసీ, మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు లేదా దానికంటే తక్కువ ఉండాలి. ఈబీసీ, వికలాంగ విద్యార్థుల తల్లిదండ్రులకైతే 1,00,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అడ్మిషన్ సమయంలో 10వ తరగతి మార్కుల మెమో, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన బోనోఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దివ్యాంగులకైతే పిహెచ్సి సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు విషయానికొస్తే ముందుగా అధికారిక తెలంగాణ ఈపాస్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కార్పొరేట్ అడ్మిషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఓపెన్ అయిన ఫారంలో విద్యార్థి ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్, పాస్ అయిన సంవత్సరం, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి. చివరగా మీకు నచ్చిన 3 కార్పొరేట్ కాలేజీలను ఆప్షన్స్ పెట్టుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ పాస్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా సీట్ల కేటాయింపు జరుగుతుంది. మీ సీటు అలాట్మెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి వెబ్సైట్లోని కార్పొరేట్ అడ్మిషన్స్ సెక్షన్లోకి వెళ్లి చెక్ యువర్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు ఇస్తే మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది.